గణపతికి ఫస్ట్ ఎక్కేది వెలగకాయ. ఎలిక్కాయ అంటారు తెలంగాణ సైడ్ లో, తర్వాత మన సైడ్ ఏమో వెలగపండు, వెలక్కాయ అంటారు. అయితే ఈ రెసిపీ చేయడానికి కూడా కారణం ఉంది. గణపతి అంటే మనకు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులలో చాలా మనం అంటే ఒక 11 రోజులు ప్రతి రోజు పండగలానే ఉంటది కదా. అయితే ఈ రెసిపీ కూడా నేను చాలా రోజుల నుంచి చేస్తాను, చాలా వెరైటీస్ చేస్తాను. వెలగకాయ ఒక్క ఐటమ్ నే నేను ఒక 25 ఐటమ్స్ చేస్తాను ఒక కాయతో. వెలగకాయతో 25 రెసిపీస్ చేస్తారనమాట. వావ్, ఓకే అండి. మరి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? వెలగపండు అంటే కాయనే, కాయ గుజ్జు తీసుకోవాలి. ఓకే. ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వుల పొడి, ఓకే, జీలకర్ర పొడి, తాలింపు దినుసులు, ఓకే, పెరుగు, ఎల్లిగడ్డలు, ఓకే, పచ్చి కొబ్బరి, ఆవపిండి, ఓకే, సాల్ట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఏం చేయాలి? ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసి ఇక వెలగకాయ, పచ్చిమిర్చి కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు అంటే జనరల్గా ముగ్గురు ఇక్కడ లేరు, హస్బెండ్, పిల్లలు. నేను ఫుల్ బిజీ మేడం. ఫుల్ బిజీ. అవును. నేర్పిస్తూనే ఉంటారు, క్రాఫ్ట్స్ చేస్తూనే ఉంటారా? ప్రతి అంటే నాది నేను యాక్టివ్ దాంట్లో బిజీ ఉండడం వల్ల నాకు టైం తెలియదు. ట్రైనింగ్స్ ఇస్తాను, ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాను చాలా. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను, మళ్ళీ నా పెయింటింగ్స్ వేసుకుంటాను. ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇస్తాను. నాకు టైం లేకుండా గిఫ్ట్ తీసుకొస్తాను మళ్ళీ వచ్చినప్పుడు. ఓకే ఓకే, డెఫినెట్లీ. జనరల్ గా మనకి వెలక్కాయకి సీజన్ ఏమైనా ఉంటుందా అండి? నార్మల్ గా వెలగకాయ అంటే ఇప్పుడు వెలగకాయ గణపతి నవరాత్రిలో స్టార్ట్ అయితే మనం ఎండాకాలం వరకు వస్తూనే ఉంటది. మళ్ళీ ఇంకా మీకు ఇలా తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే వెలగపండుతోని 100 రోగాలు నయమైతాయి. అది అందరికి తెలియదు. అంటే గణపతికి ఎట్టింది అదొకటే తెలుసు. కాకపోతే దీనిలో 100 రోగాలంటే మనకు మూత్రపిండాల వ్యాధి, కాలేయం వ్యాధి, రక్తం తక్కువ ఉంటది కదా, అది రక్తహీనత అంటారు దాన్ని. అట్లాంటి వ్యాధులన్నీ మనం చెక్ పెట్టచ్చు. అంటే దీంతో మనకు ఓన్లీ ఒక్క వెలక్కాయతోని. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వెలక్కాయ గుజ్జుని జ్యూస్ లాగా వేసుకొని తాగితే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు రక్తం పెరుగుతుంది. ఓకే. క్రియేటివిటీతో పాటు స్టడీ కూడా చేస్తున్నారనమాట, ఫుడ్లో ఏది తింటే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి బాగా. సో మిక్సీలోనే వేసుకోవాలా పచ్చిమిర్చి అవన్నీ? అవును. ఇది ఆఫ్ చేసే అవసరం లేదు. నాకు చేసి తినిపించడం చాలా ఇష్టం. సో మీరు వాళ్ళని విజిట్ చేసినప్పుడు అన్నీ చేసి పెడతారా మంచిగా? చాలా. నాన్ వెజ్ అయితే చాలా చేస్తాను మేడం. నాన్ వెజ్కి అందరు ఫిదా. ఎందుకంటే ఎండ్రకాయలు ఉంటాయా, ఎండ్రకాయలు, పీతలు. ఓకే ఓకే. పీతల కర్రీ, పీతల బిర్యానీ, చికెన్, మటన్ అందరికి తెలుసు. చేపల బిర్యానీ, చేపల కర్రీ. పిల్లలకి పికిల్స్ చేస్తాను, నాన్ వెజ్ పికిల్స్. వావ్. మటన్ అంటే అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి రొయ్యలు, మటన్, చికెన్, రొయ్యలు కాకుండా మళ్ళీ వెజ్ కూడా అన్నీ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక మామిడికాయ దాంట్లోనే ఒక 5 రకాలు చేస్తాను. ఇవి పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఓకే అండి. మేడం ఈ ఐటమ్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. మేడం అయింది. దీంట్లో ఎల్లిపాయలు. ఓకే. తర్వాత మేడం పచ్చి కొబ్బరి. ఓకే. పచ్చి కొబ్బరి వేసుకోవాలి.
మనం కొంచెం పెరిగేసుకుంటే గ్రైండ్ తొందరగా అయిపోతుంది మేడం. ఓకే. మేడం గ్రైండ్ అయిపోయింది. ఓకే. దీన్ని మనం ఈ బౌల్కు తీసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకుందాం. వేరే బౌల్కి తీసుకుందాం. ధనియాల పొడి. ఓకే. ఇది మేడం నువ్వుల పొడి. నువ్వుల పొడి ఇంట్లో వేసుకున్నది. ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. ఇది జీలకర్ర పొడి ఇంట్లో తయారు చేసుకుంది మేడం. జీలకర్ర పొడి. ఇది ఆవాల పొడి, ఆవపిండి అంటే ఆవాలు వేయించి పొడి వేసుకున్నది. ఓకే. మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది? అన్ని ఇంట్లో మేడం. నేను గరం మసాలా ప్రతిదీ ఇంట్లో తయారు చేసుకుంటాను. ఓకే. ఇది ఒక 3 స్పూన్స్ వేయాలి మేడం. ఇది పెరుగు. పెరుగు కూడా ఇది మొత్తం వేసేసుకోవాలి. మనకి దీని సెట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకు సాల్ట్ వేయలేం కదా మనం. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు క్రియేట్ చేశారా? నేను క్రియేట్ చేస్తాను. రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు వేసుకుంటే మనకు పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. ఓకే. ఆవాలు జీలకర్ర వేసాను మేడం. ఇప్పుడు ఎండుమిర్చి చేస్తున్నాం. ఓకే. ఎండుమిర్చి చేస్తాం మేడం. ఇప్పుడు పోపు చేయడం రెడీ అయింది. దీన్ని ఇలా మనం వేసుకోవాలి. ఓకే. అయిపోయింది మేడం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసి గార్నిష్ చేద్దాం. ఓకే. కొత్తిమీరతో గార్నిషింగ్ వేసుకుందాం మనం. ఓకే. వెలగపండు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్. థ్యాంక్ యూ. వెలగపండు పెరుగు పచ్చడి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెలగపండు పెరుగు పచ్చడి కావలసిన పదార్థాలు: వెలగపండు గుజ్జు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, పెరుగు, ఉప్పు, ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి, ఆవాల పొడి. వెలగపండు పెరుగు పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, వెలగపండు గుజ్జు వేసి కాసేపు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. తరువాత అందులో వేయించిన పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని అందులో ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి, పెరుగు వేసి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో ధనియాల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న వెలగపండు మిశ్రమంలో వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెలగపండు పెరుగు పచ్చడి రెడీ.